హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఏపీ ఈసెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు వెబ్ ఆప్షన్స్కి లాస్ట్ డేట్. సో వెబ్ ఆప్షన్స్ ఈరోజు పెట్టుకొని లాస్ట్లో ఫ్రీజ్ చేయండి. వెబ్ ఆప్షన్స్ అయిపోయాక మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం కాలేజీలో రిపోర్ట్ చేయాలి. కాలేజీలో రిపోర్ట్ చేయడానికి ఆన్లైన్ నుంచి మనం 2 సర్టిఫికేట్స్ అనేవి ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఒకటి సీట్ అలాట్మెంట్ సర్టిఫికేట్, 2 యాక్సెప్టింగ్ లెటర్. ఈ 2 సర్టిఫికేట్స్ మీకు ఆన్లైన్ సైట్లో దొరుకుతాయి. అప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు సీట్ అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత. సో ఈ 2 సర్టిఫికేట్స్ తీసుకొని మీరు కాలేజీలోకి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయటం అంటే ఆ 2 సర్టిఫికేట్స్ని మీరు కాలేజీలో సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు కనుక అలా చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో మీకు సీటు వచ్చినా రాకపోయినా, వస్తే మంచిదే, రాకపోతే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది ఉండదు. సో ఒకవేళ మీరు కనుక ఆ 2 సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజీలో సెల్ఫ్ రిపోర్ట్ చేస్తే మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ రాకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ అనేది హోల్డ్ అయి ఉంటుంది. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత సీట్ రాకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్లోనే జాయిన్ అయ్యి మీ ఎడ్యుకేషన్ని కొనసాగించవచ్చు. సో అది గైస్. సో అందరూ సీట్ అలాట్మెంట్ తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్, సో ఒకవేళ మనం కాలేజీలో జాయిన్ అవ్వాలి, అదే కాలేజీలో చదవాలి అనుకుంటే మనల్ని ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారు. సో ఏమేమి సర్టిఫికేట్స్ అడుగుతారంటే మిమ్మల్ని డిప్లొమా సర్టిఫికేట్స్ అండ్ 10th సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేయమని కాలేజీ వాళ్ళు అడుగుతారు గైస్. డిప్లొమా సర్టిఫికేట్స్ ఏమేమి అడుగుతారంటే మార్క్స్ మెమోస్, స్టడీ సర్టిఫికేట్, టీసీ అండ్ 10th సంబంధించి 10th మార్క్స్ లిస్ట్ అండ్ మీ స్కూల్ 7 to 10 స్టడీ సర్టిఫికేట్స్. వాటితో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ 4 ఫొటోస్ అడుగుతారు గైస్. ఇవన్నీ 2 కాపీస్ జిరాక్సెస్ కూడా అడుగుతారు. సో మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి జిరాక్సెస్ తీసుకొని వెళ్ళండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.